ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. వేసవి తాపానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ తరుణంలో వచ్చిన ఎన్నికలు అభ్యర్థులకు చెమటలు కక్కిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా ముగిసిపోవడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీపడి ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో పాల్గొనే ప్రజలు మాత్రం ఎండవేడికి తాళలేకపోతున్నారు. బహిరంగ సభలు, దూర ప్రాంత సమావేశాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఉదయమో సాయంత్రమో రోడ్ షోలు, సభల కంటే సై అంటున్నారు. రాష్ట్రంలో పోలింగ్ ఏప్రిల్ 11న జరగనుంది. నెల ముందు నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పోలింగ్ తేదీ నాటికి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగవచ్చు. ఎండల తీవ్రతతో నిమిత్తం లేకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ప్రజాస్పందన లోక్సభ ఎన్నికల్లో కనిపించడం లేదు. శీతాకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూల్గా ప్రచారం సాగింది. అన్ని పార్టీల సభలకు భారీగా జనం హాజరయ్యారు. ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. ఎంపీ అభ్యర్థులు కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో తమ షెడ్యూల్ను ఖరారు చేసుకుంటున్నారు. పార్టీ అగ్రనేతలు ఎవరైనా వస్తే బహిరంగ సభలు భారీగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ పార్టీల నేతల సభలు మాత్రం వారిచ్చిన టైం టేబుల్ ప్రకారం స్థానికంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ మిట్ట మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ సభలో పాల్గొన్న తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లాకు వెళ్లిపోయారు. 11 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించుకున్న సీఎం కేసీఆర్ చల్లని వేళలకే ప్రాధాన్యమిచ్చారు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రామగుండం, వరంగల్, భువనగిరి, ఆందోల్, నర్సాపూర్, మహబూబాబాద్, ఖమ్మం సభలన్నీ సాయంత్రం వేళల్లోనే నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏప్రిల్ 1న రాష్ట్రంలో 3 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. జహీరాబాద్, వనపర్తి, హుజూర్ నగర్ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ 3 సభలు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య మండుటెండలో నిర్వహిస్తున్నారు.